రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామాలు అదేవిధంగా పంట పొలాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, వైఎస్ షర్మిల ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు, నష్టపోయిన పంటలను పరిశీలించడానికి వెళ్తున్నారు. ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్? పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో వరద బాధితుల గురించి ఇవాళ చాలా నష్టపోయి ఉన్నారు. నీళ్ళల్లో ఈరోజు కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళని మనం పరామర్శించాలని చెప్పి ఈ జిల్లాలో మొన్న ఈ యాక్చువల్గా అయితే కుక్కునూరు వేలూరుపాడు కూడా వెళ్ళి పర్యటిద్దాం అనుకుంటే అక్కడ దారులు కూడా సరిలేవు ఉండటం వలన ఇవాళ ఇక్కడ మన వెస్ట్ గోదావరి దాంట్లో అయినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరులో అక్కడ కూడా పొలాలన్నీ మునిపోయి దువ్వ అవన్నీ కూడా మునిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఓదార్చాలి, మనం పలకరించి మన నష్టపరిహారాన్ని, ఎందుకంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ రైతులందరూ నష్టపోయి ఉన్నట్టు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోమని చెప్పి అడగడానికి ఇలా షర్మిలారెడ్డి గారు వస్తున్నారు. అది కార్యక్రమం. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను రిలీజ్ చేశారు. ఏపీకి వరాల జల్లు కురిపించారంటూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రానికి దురదృష్టం ఏంటంటే ఇవాళ నిన్న బడ్జెట్లో మరి ఈ రాష్ట్రానికి ఆ రోజున మనం ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, విభజన చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్లో ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఈ రాష్ట్ర విభజనలో ఒక్క కాంగ్రెస్ పాత్రే కాదు, మేము ఉన్న చిన్నమ్మ అని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, మన వెంకయ్యనాయుడు గారు కూడా మేము ఉన్నామని చెప్పారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి వచ్చి శంకుస్థాపన చేసి మన రాజధానికి, అమరావతికి రాజధాని నేను ప్రత్యేకమైన నిధులు ఇస్తాను, ఈ రాష్ట్రాన్ని మరి దేశంలోనే ఒక ప్రత్యేకమైన అమరావతిని చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఈ రోజున మళ్ళీ మాట్లాడటం ఏదో కంటి తుడుపు చర్యలాగా 15,000 కోట్లతో రాజధాని ఎక్కడ అవుతుంది, అది కూడా దానికి స్పష్టమైన హామీ లేదు. స్పష్టమైన హామీ లేకుండా మరి పోలవరం ప్రాజెక్టు జీవనాడని చెప్తారు, కానీ పోలవరం ప్రాజెక్టుకి మరి గత 5 సంవత్సరాలు మీరే ఉన్నది, మీరు ఈ రోజు వరకు ఇవ్వకోకుండా మరి నిర్మలా సీతారామన్ గారు చెప్తారు మేము వేరే సంస్థల నుంచి ఇప్పిస్తాం అని ఈ రకంగా చెప్తున్నారు తప్ప మేము ఇదిగో ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు కావాలి, ఇన్ని వేల కోట్లు ఈ సంవత్సరంలో ఇస్తాం అని చెప్పడం మాత్రం లేదు. వాళ్ళు ఇచ్చేది మేము ఏదో రుణంగా ఇస్తామని చెప్పడం అది సరైన విధానం కాదు. వాళ్ళు ఎందుకంటే బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారు. ఇవాళ బీజేపీ చెప్పాలంటే నరేంద్ర మోడీ రైల్వేస్ విషయం చూసుకున్నా సరే మరి యాక్సిడెంట్ అయినా మాట్లాడే పరిస్థితి లేరు. వాళ్ళు యాక్సిడెంట్లు అయితే ఇదివరకు గతంలో మరి మంత్రులే రిజైన్ చేసేవాళ్ళు, దాని మీద చర్యలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ట్రైన్ యాక్సిడెంట్స్ అయినాయి, కనీసం ఏమన్నా చర్యలు ఉన్నాయా? దానికి ఏమన్నా ప్రత్యేకమైన నిధులు కేటాయించి దీన్ని రైల్వేస్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన దాఖలాల్లో యువకుల మీద కానీ అందరి మీద కూడా బడ్జెట్లో మాత్రం యువకులు చాలా నిరాశ చెందారు. ఎందుకంటే ఏదో ఉద్యోగ కల్పన కోసం చేస్తానని చెప్పి గతంలో చూశారు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 కోట్ల ఉద్యోగాలు జీరో చేశాడు. ఈ బడ్జెట్లో కూడా ఆ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడిన చర్యల్లో రైతులకి మరి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని చెప్తే చట్టం చేస్తారని అయ్యని చెప్పి రైతులందరూ కూడా సంవత్సరం ఢిల్లీలో చేసిన దాని మీద ఒక అబద్ధపు వాగ్దానం చేసి ఇవాళ కూడా నిలుపుకోనటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉండాలంటే అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మీరు చెప్పండి, ఆ ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి నిన్న కూడా షర్మిల ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా లేని బడ్జెట్టే కాదంటూ కూడా ఆవిడ కూడా చెప్పిన పరిస్థితి. ప్రత్యేక హోదా లేని బడ్జెట్ని ఎట్లా చూస్తారు? మన ఆంధ్రప్రదేశ్ మరి విభజించిన తర్వాత చట్టంలో ప్రత్యేక హోదా అనేది ఉమ్మడి తీర్మానం, అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీర్మానం చేసి ఎడగొట్టడం సహజంగా జరిగింది. దానిలో పొందుపరిచింది ఏంటి? ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి ఆర్థికంగా అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అప్పులు. ఈ అప్పులకి వడ్డీ కట్టడానికి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇంట్రెస్ట్ అవుతుందని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావడానికి మరి అప్పులు తీసుకొచ్చి చేస్తామన్నారు తప్ప ప్రత్యేక హోదా విషయం మాట్లాడుకోకుండా తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది ప్రజలు గమనించాలి. ఏదో మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి ఏదో ఇచ్చేస్తున్నారంటే ఏదో ఊరినాళ్ళు
ప్రకటన వరకే చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కదా మోడీ గారే ప్రభుత్వం ఉంది కేంద్రంలో. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి ప్రత్యేకంగా ఎడగొట్టింది ఏమి లేదు కదా. మరి ఇప్పుడు ఏదో 15,000 కోట్లు అప్పిస్తాం, ఆ అప్పు మేము రాష్ట్రం మాట్లాడుకుంటామంటే ఏంటి షార్ట్ ఏంటి? దీంట్లో ప్రజలకు చెప్పమండి క్లియర్గా, మేము ఇస్తాం లేకపోతే మేము అప్పు ఇప్పిస్తాం, ఈ రాష్ట్రం అప్పు కట్టుకోవాలి అని చెప్పాలి కదా. అది చెప్పుకోకుండా మేమే రాష్ట్రం కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం అంటారేంటి? క్లారిటీ ఎక్కడ ఉంది దాంట్లో బడ్జెట్లో చెప్పండి మీరు. ఆ క్లారిటీ ఇప్పించమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా శరీరమ్మ గారు చెప్పినట్టుగా శరీరమ్మ గారు ఆదేశాల ప్రకారంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదానికి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ అవసరం అని చెప్పి డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ప్రత్యేక హోదా కోసమే పోరాడతాం తప్ప ఈ చిన్న చిన్న బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి మొన్నదాకా ఆయన ఏటీఎం అన్నాడు, ఈయన ఏదో అన్నాడు, ఇట్లా మాట్లాడి రాష్ట్రాన్ని మాయమాటలు చెప్తున్నారు తప్ప అభివృద్ధిలో ఎక్కడ వెనకబడిపోతుంది. అది పరిస్థితి ప్రజలు మీరు అర్థం చేసుకుని మెసలాల్సిందిగా కోరుతున్నాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతపూడి నియోజకవర్గం నుంచి ఎలిజా కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్న బడ్జెట్ చూశారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. అదే పోలవరం కూడా పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుందని చెప్పారు. మీరేమో విమర్శిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఇది నిన్న వచ్చినటువంటి బడ్జెట్ చూస్తే నరేంద్ర మోడీ గారు ఆయన కుర్చీని కాపాడుకోవటానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా అనిపించింది. ఎందుకు అనంటే ఒక బీహారు ఆంధ్రప్రదేశ్ గురించి తప్ప మిగిలిన రాష్ట్రాల గురించి అసలు ఏ రకమైనటువంటి కనీసం ప్రస్తావన కూడా లేకుండా బడ్జెట్ అనేది ఉన్నది. అసలు ముందుగా ఏంటంటే అప్పిప్పించటం ఏంటి? ఇది ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అమరావతి కట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అమరావతి ఇవ్వటానికి గ్రాంట్ ఇవ్వండి. మీకు చేతనైతే దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వండి. అంతేగాని ఎక్కడో వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తాము, లేకపోతే ఇంకెక్కడో నుంచి అప్పు ఇప్పిస్తాము, లేకపోతే ఇంట్రెస్ట్ మీకు తక్కువ చేయిస్తాం, ఇవన్నీ కాకమ్మ కబుర్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విభజన జరిగినప్పుడు విభజన చట్టాన్ని ఆమోదించే ముందు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి. అది ఆ స్టేట్మెంట్ ఒక ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్లమెంట్లో ఒక ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి విలువ లేకుండా ఈ రోజున బీజేపీ గవర్నమెంట్, అప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది, మూడోసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మరి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, మాజీ ప్రధానమంత్రి గారు, ఈయనకంటే ముందున్నటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు ఏమాత్రం విలువ లేకుండా, అసలు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేకుండా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము తాయిలాలు ఇస్తాము అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఇది నిన్న చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి చాలాసార్లు ప్రస్తావన వచ్చింది బడ్జెట్ స్పీచ్లో. కానీ ఇదేంటంటే పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉంది. అంటే ఊరికే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన అయితే వస్తూ ఉంది, కానీ నిశ్చితంగా అంటే ఖచ్చితంగా మేము ఇది చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్కి ఎంత గ్రాంట్ ఇస్తున్నాము అనేది అయితే లేదు. కాబట్టి ఈ బడ్జెట్ కేవలం చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, వారిని సాటిస్ఫై చేయటానికి ప్రయత్నం చేశారు. నిజంగా వారు సాటిస్ఫై అయ్యారో లేదో నాకైతే తెలీదు. నితీష్ కుమార్ గారు అయితే అయ్యే ఉంటారు. ఎందుకంటే వారికి 26,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే 15,000 కోట్లు అప్పు వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పిస్తామన్నారు. సరే, అది చూద్దాము మరి ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఏ విధంగా తీసుకుంటారనేది మనం ఒకసారి వేచి చూడాలి. కానీ బడ్జెట్ అయితే మాత్రం మా అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఏమాత్రం సరైనది కాదు. మాకు ఈ ఆర్మ్స్ అంటే ఈ భిక్ష వద్దు, మాకు ఆంధ్రప్రదేశ్కి భిక్ష అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ తనంతటి తాను నిలబడగలదు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేసి అభివృద్ధి చెందేటటువంటి మనస్తత్వం కలవాళ్ళు. కాబట్టి ఒక్కసారి మీరు ప్రత్యేక హోదా ఇచ్చి చూడండి, మరి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డెవలప్ అవుతుందని మీరే మరి చూస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఇదే మొత్తంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో అది కేవలం నరేంద్ర మోడీ కుర్చీని కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలా కనిపిస్తుంది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇందులో ఎక్కడ కూడా సరైన న్యాయం చేయలేదు. ఏదో కేంద్ర బ్యాంకుల నుంచి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మాకు ఇవ్వటం ఏంటి, మాకు కావాల్సింది ప్రత్యేక హోదా కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తన కాళ్ళ మీద తను నిలబడగలదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.